హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. షార్ట్ స్పాన్లో డెలివర్ చేసి సర్జరీ లాంటి ఈక్వల్ రిజల్ట్ తీసుకురాగలిగే ప్రొసీజర్. సో ఇందులో హై డోస్ ఆఫ్ రేడియేషన్ ఇస్తున్నాం కాబట్టి ఒక స్పెషలైజ్డ్ మషీన్ అనేది ఉండటం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ మషీన్కి మనకి FFF బీమ్స్ అంటారు, ఫ్లాట్నింగ్ ఫ్రీ ఫిల్టర్ బీమ్స్. సో అలాంటివి ఉన్నప్పుడు మనం హై డోస్ ఆఫ్ రేడియేషన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో డెలివర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అండ్ ప్రొసీజర్ ఫాలో అయ్యే స్టెప్స్ అన్నిట్లో కూడా స్పెషల్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇమేజింగ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన MRI స్కాన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సిటీ స్కాన్ మామూలుగా ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం చేస్తూనే ఉంటాం. దాంతోపాటు MRI విత్ స్పెషలైజ్ సీక్వెన్సెస్ చేసుకుని దాన్ని మన సిటీ స్కాన్తో మ్యాచ్ చేసుకుని కరెక్ట్ లొకేషన్ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు కూడా మళ్ళీ మధ్యలో సిటీ స్కాన్లు చేసుకుని కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా, కరెక్ట్ పొజిషన్లో వెళ్తుందా లేదా అనేది మనం రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ డెలివర్ చేస్తాం. ఈవెన్ ట్రీట్మెంట్ డెలివర్ చేసేటప్పుడు కూడా మనం ఒక 4 to 5 టైమ్స్ మధ్యలో సిటీ స్కాన్ చేసుకుని చూసుకుంటాం. సో అందువల్ల మనం ఛాన్స్ ఆఫ్ ఎర్రర్ అనేది కంప్లీట్గా మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే మనం సెంటీమెట్రిక్ యాక్యురసీ తోటి ట్రీట్మెంట్ డెలివర్ చేయొచ్చు. సో అది రేడియేషన్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ యొక్క అడ్వాంటేజ్. అండ్ అందరూ అనుకునేలాగా స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది ఓన్లీ మ్యాలిగ్నెంట్ కేసెస్కి, అంటే క్యాన్సర్ కేసెస్కే పరిమితం కాదు. క్యాన్సర్ కాని వాటికి కూడా చాలా వాటిలో మనం స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అనేది రేడియోథెరపీ అనేది చేయొచ్చు. ఎలాగంటే పిట్యూటరీ ఎడినోమా,